పెద్దరాజు గారు చనిపోయే సంవత్సరం అయింది. ఈరోజు జ్ఞాపకార్థ కూటమి పెట్టుకుంటున్నాము. మీరందరూ మా కుటుంబం కొరకు మా కొరకు ప్రార్థన చేస్తారని మరి చిన్న సాక్ష్యం దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, కూడి వచ్చిన ఆయన పిల్లలందరికీ ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని ఆయన సన్నిధిలో దయచేసి ఈ కుటుంబానికి పెద్ద అయిన వెంకటరాజు గారిని దేవుడు తీసుకెళ్ళినప్పటికీ ఆయన కృపలో భద్రపరిచి కుటుంబాన్ని అందరినీ క్షేమంగా ఉంచి వారందరూ కుటుంబీకులందరూ ఆయన సంవత్సరాంతర ఆదరణ కూడికి చేసుకోవడానికి వారికి చక్కటి ఆరోగ్యాన్ని, అలాంటి అనుకూలతని ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియ దేవుని సంగమా, అలాంటి కుటుంబానికి కావాల్సింది ఏంటంటే ఆదరణ. అంతేనా? ఏం కావాలి? ఆదరణ కావాలి. నేను, మీరు ఎవరైనా ఒక మనిషికి ఆదరణ కలగజేయగలమా? చేస్తాం. ఎలా అంటే చాలా చెప్తాం, మనం వెళ్ళి ఓర్చుకోమ్మా, అలాగా బాధపడకూడదు, దేవుడు ఇలా చేస్తాడు అని ఇలాంటి విషయాలు చాలా చెప్పేస్తాం. కానీ రేపు మన ఇంట్లో వస్తుంది ఇది. ఈవిడ కూడా అక్కడికి వస్తుంది, కానీ ఆవిడ మనకి చెప్పాల్సి వస్తుంది. మరి మొన్న చెప్పాం ఆవిడకి మనం. సో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనుషులుగా మనం రక్త మాంసాలతో ఉన్నాం కాబట్టి, కుటుంబ బాంధవ్యాలతో ఉన్నాం కాబట్టి, ప్రేమలతో ఒకరికొకరు కుటుంబాల్లో రక్త సంబంధాలతో పెనవేసుకుని ఉన్నాం కాబట్టి, మన ప్రేమ ఎంతవరకు అంటే అవతలాళ్ళకి సలహా ఇవ్వడం వరకే సరిపోద్ది. అంతేనా? ఒక భర్త చనిపోయినప్పుడు భార్యను ఓదార్చడానికి ఒక స్త్రీ వెళ్ళి లేకపోతే ఒక పురుషుడు వెళ్ళి ఓదార్చినప్పుడు ఆ ఓదార్పు ఎంతవరకు అంటే తన ఇంట్లో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు తన కూడా అలాగనే ఉంటుంది. సో ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనిషి ఆదరణ ఒక వ్యక్తికి ఆదరణ పరచలేదు, కానీ దేవుని మాటల వలన మనిషి ఆదరణ పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ కుటుంబానికి మనం ఎన్నో చెప్పొచ్చు. ఏమి చెప్పినా ఇది వాళ్ళ కుటుంబంలోనే జరుగుద్దా, ఇంకెక్కడ జరగదా? మనకి పాత సామెత ఉందండి, ప్రతి ఇంటికి ఒక మట్టి పొయ్య ఉంటుందట కదా, పాత సామెత. అలాగే మానవుడు అనే మనిషి ఆయన యొక్క క్రమం ఏంటంటే, ఆఖరిగా ఆయనకి ఎన్ని ఇన్సూరెన్సులు ఉన్నా ఒకటి మాత్రం వస్తుంది, అది వచ్చి తీసుకెళ్ళిపోద్ది. బాబు నాకు కొంచెం పని ఉందన్నది ఆగదు. సో ఇది ఒక మానవుని యొక్క దేవుడు పెట్టిన క్రమం. అది మానవుడు తన అతిక్రమ క్రియల వలన తెచ్చుకున్నాడా లేదా దేవుడు ఇచ్చాడా అనేది తర్వాత విషయం. కానీ మరణం అనేది ఒకటి ఉంది. అది అందరినీ ఏలుబడి చేస్తుంది, కౌగిలిస్తుంది, తీసుకెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అందరూ వరుసలో ఉన్నాం. మీరు కావచ్చు, నేను కావచ్చు, ఈ భూమి మీద అందరూ. మనిషి ఈరోజు ఒక్కరోజు బ్రతికి బట్ట కట్టాడు అంటే కేవలం దేవుని కృప తప్ప మరొక ఏమీ కాదు ప్రియులారా. మరణము యెహోవా వశము. మరి ఎందుకు ఈ బాధలన్నీ మనకు పెడుతున్నాడు? దేవుడు అలా పెట్టొచ్చా? ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఆదరణ అనే విషయానికి మనకు వెళ్ళినప్పుడు, ఆ ఆదరణ ఒక మనిషి యొక్క మాటలు చాలకపోవచ్చు, కానీ దేవుని మాటల వలన మనిషి ఆదరణ పొందుతాడు. ఏమిటా దేవుడు? ఏమిటా దేవుడు ఉద్దేశం? ఆయన ఉద్దేశం మనకి ఎలా తెలుస్తుంది? కుటుంబంలో సజావుగా నడుస్తున్నప్పుడు ఒక కుటుంబానికి ఆదరణ అయినా, అందరూ ఆయన మీదే బ్రతుకుతున్నప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు అలా సడన్గా దేవుడు మనల్ని నుంచి తీసుకెళ్ళిపోతాడు? ఇండియా, భారతదేశం మొదలుకొని ప్రపంచ దేశాలతో మనం ఆలోచించుకుంటానంటండి, భారతదేశంలో చాలా వరకు ఇప్పుడంటే కొంచెం మారింది, కానీ భారతదేశానికి ఒక నానుడు ఉంది. ఏంటంటే, ఒక మనిషి కష్టపడతాడట, ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని తింటారట. ఇది భారతదేశానికి ఉన్న మాట. ఇప్పుడు కొంచెం మారింది.
నేను ఉద్యోగం చేస్తానంటే నేను ఉద్యోగం చేస్తానని అందరూ ఉద్యోగం చేయడానికి వచ్చారు, కానీ పూర్వకాలం అయితే అది లేదు. కానీ చాలా దేశాల్లో అందరూ కష్టపడతారు, కానీ భారతదేశానికి ఉన్న ఈ నానుడు ఏంటంటే ఒక మనిషి కష్టపడతాడంట, ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని తింటారట. అంటే కూర్చుని తింటారంటే అది మనం తప్పుగా తీసుకోవడానికి లేదు, మన దేశ సాంప్రదాయం అని కానివ్వండి, కల్చర్ కానివ్వండి. సో అలా జరుగుతున్న పరిస్థితుల్లో ఎందుకు దేవుడు అలా చేస్తాడు? ఎందుకు దేవుడు అలా చెయ్యాలి? ఇప్పుడు దేవుడు మనకి ఎందుకు చేస్తున్నాడో, ఎందుకు కష్టాలు పెడుతున్నాడో మనకు తెలియాలి. అంటే దేవుడు ఏమన్నా మన మీద కక్ష కడతాడా? దేవుడు అంటే మనకు ప్రేమ, లేకపోతే ఆయనకి ఏమైనా ద్వేషమా మన మీద?